నో పవర్ కట్స్, నో వాటర్ ప్రాబ్లం, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎటు చూసినా డెవలప్మెంట్, భద్రతకు భరోసా. టోటల్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియన్ సిటీస్. కేంద్రం కలల పథకం స్మార్ట్ సిటీస్ వాస్తవ రూపం దాలిస్తే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ప్రజల ముంగిట్లోకి రానున్నాయి. అభివృద్ధికి అర్థం మార్చే దిశగా ఉండే ఈ స్మార్ట్ సిటీస్ రూపకల్పనలో కేంద్రం ఆలోచనలు ఆచరణకొస్తే దేశంలోని 100 నగరాల రూపురేఖలు మారిపోనున్నాయి. స్మార్ట్ సిటీస్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం ఎప్పటి నుంచి అమలవుతుందా అని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి వస్తువులుంటాయి, ప్రభుత్వం చెబుతున్నట్టే ఊహలకందని రీతిలో అభివృద్ధి జరుగుతుందా? వీటిపైనే జనాల మధ్యలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీంతో అందరి అనుమానాలు, ప్రశ్నలు తీర్చేందుకు కేంద్రం ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసింది. దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీస్ గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఒక్కో సిటీకి ఏకంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మొత్తంతో ఎలాంటి పనులు చేయాలనే దానిపై ఇప్పుడిప్పుడే ప్రభుత్వం క్లారిటీకొస్తోంది. వచ్చే నెలలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి తన ప్రతిపాదనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. కేంద్రం నిర్ణయం ప్రకారం రోజంతా విరామం లేని విద్యుత్, మంచినీటి సరఫరా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బంది లేని ట్రాన్స్పోర్టేషన్ స్మార్ట్ సిటీస్ అర్హతల్లో ముఖ్యమైనవి. వీటికి తోడుగా ఈ పట్టణాల్లో విద్య, వైద్య, ఉపాధి అవకాశాలకు లోటు లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేస్టేజ్ నుంచి రెగ్యులర్ గా విద్యుత్ ఉత్పత్తి చేయడం లాంటి ఆలోచనలు కేంద్రం బ్లూ ప్రింట్ లో ఉన్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజైన డిసెంబర్ 25న ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆలోగా స్మార్ట్ సిటీ అంటే ఏంటి అన్న విషయంపై పూర్తి క్లారిటీ తెచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.